జిల్లాల వాటిలో 26 జిల్లాలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఎగ్జిస్టింగ్ అదే విధంగా కొనసాగించాలని మా డిమాండ్. డిమాండ్ చేస్తూ మోదీ గారి కాన్స్టిట్యూన్సీలో రేపల్లో అందరికీ అండగా వచ్చే వ్యక్తి సీనియర్ కులాల్లో 14 కులాల్లో సీనియర్ ఆయనే మాకు అన్ని విషయాల్లోనూ అన్ని టీంలో ఉంటారు కాబట్టి ఆయన్ని ఇక్కడనే యాస్టీజ్గా కొనసాగించాలి. దానితో పాటు టెక్మా నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళని కొనసాగిస్తూ టెక్మా వారిని అందరినీ కూడా ఇగో ఎక్కడైతే మాకు నియోజకవర్గాలు పెరిగే నియోజకవర్గాల్లో ఇంచుమించుగా ఆ సాంద్రత ప్రకారం మాకు అవకాశం ఇచ్చినట్టయితే ఇప్పుడు ఇచ్చేపురం మనకి ఉంది అప్పుడు ఆ టికెట్ ఏమన్నామంటే చాలా సాలెడ్ ఉంది మన ఇప్పుడు ఇంకా సీట్లు కష్టంలో ఇచ్చాపురం ఒకటి ఇక్కడ పోస్టులోకి వచ్చేటప్పటికి ఇచ్చాపురం భీమిలి కూడా అడగచ్చు. విశాఖపట్నం జిల్లా భీమిలి కూడా మన నియోజకవర్గాల్లో మనం మత్స్యకారులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి. మత్స్యకారులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి. మత్స్యకారులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి. వర్ధిల్లాలి మత్స్యకారుల ఐక్యత. వర్ధిల్లాలి మత్స్యకారుల ఐక్యత. మత్స్యకారులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి. మత్స్యకారులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి. మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంప్రదాయ మత్స్యకారుల జనాభా దాదాపు 40 లక్షలు పైనే జనాభా ఉంది. సుమారుగా 40-50 నియోజకవర్గాల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయంగా కూడా శాసించగలిగే సత్తా ఉన్నది సాంప్రదాయ మత్స్యకార కులాలు. అటువంటి సాంప్రదాయ మత్స్యకార కులాలకి రాజకీయంగా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఎన్నో నియోజకవర్గాల్లో గెలవగలిగిన సత్తా ఉన్నా కూడా ఏదో అరాకొర 2-3 సీట్లలో శాసనసభ టికెట్లు ఇచ్చి మా అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయి. రాజకీయ పార్టీలకి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఈ రాబోయే ఎలక్షన్ సందర్భంగా ముఖ్యంగా ఇచ్చాపురం నుంచి తాడా వరకు రాయలసీమ జిల్లాలను కూడా కలుపుకుని మొత్తం సాంప్రదాయ మత్స్యకార కులాలకి దాదాపు 20 పైన సీట్లు కూడా కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఇందులో భాగంగానే ఏదైతే రాజకీయ పార్టీలు మత్స్యకారులకు ఇచ్చిన టికెట్లను కూడా అదేవిధంగా బేషరతుగా ఎటువంటి హామీలు లేకుండా కొనసాగించాలని, ఆ నియోజకవర్గంలో వేరే అభ్యర్థుల్ని కేటాయించకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి మీ సందర్భంగా ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తున్నాము. మరో ముఖ్యమైన విషయం, సాంప్రదాయ మత్స్యకార కులాలకి కుల బాంధవుడు కుల పెద్ద అయినటువంటి శ్రీ మోపిదేవి వెంకటరమణ గారికి టికెట్ నిరాకరించడం అంటే సాంప్రదాయ మత్స్యకారులకు ఇది తీవ్రమైన అన్యాయంగా మేము భావిస్తున్నాము. ఇప్పటికే మేము పలు రకాలుగా మేము ఆందోళన కూడా చేసి ఉన్నాము. పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మా విజ్ఞాన పత్రాలను మేము అందజేసి ఉన్నాము. అయినా కూడా ప్రభుత్వాన్ని నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. మేము మరొకసారి చెప్తున్నాము, తీర ప్రాంతంలో మా ఓట్ల నుంచి గద్దెనెక్కిన ఈ ప్రభుత్వాలు మాకు అన్యాయం చేస్తున్నాయి. ఏదో అరాకార 2 సీట్లు ఇచ్చి మీకేదో చేసాం, మీకు న్యాయం చేసాం, మిమ్మల్ని ఉద్ధరిస్తున్నామని చెప్తున్నాయి. మేము ఒకటే చెప్తున్నాము, మీరు మాకు ఎంపీ సీట్ ఇచ్చామో, ఎమ్మెల్యే సీట్ ఇచ్చామో, ఎమ్మెల్సీ ఇచ్చామని చెప్తున్నారు. మేము మీకు ముఖ్యమంత్రిని చేశాము, గుర్తుపెట్టుకోండి. మేము మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేశాము. మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయగలిగితే మీరు మమ్మల్ని ఎంపీలో, ఎమ్మెల్యేలో, చైర్మన్గా చేశారు. మేము మీకు ఇస్తే అవకాశం, దాని ప్రతిఫలంగా మీరు మాకు ఇస్తున్నారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. మరోసారి చెప్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన సీట్లని బదిలీ చేయడం, మార్పులు చేర్పులు చేస్తే మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు. అన్ని నియోజకవర్గంలో యథాతథంగా ఆయా రాజకీయ పార్టీలు మా మత్స్యకార అభ్యర్థుల్ని కొనసాగించాలి. అలాగే మత్స్యకారులు గెలవగలిగిన స్థానాలు ఉన్న ఈ తీర ప్రాంతాలన్నీ కూడా దాదాపు 20 పైగా సీట్లు ఉన్నాయి. ఇచ్చాపురం కావచ్చు, నెల్లిమర్ల కావచ్చు, విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ కావచ్చు, గాజువాక కావచ్చు, అలాగే నర్సాపురం కావచ్చు, పెడన కావచ్చు, అవనిగడ్డ కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, నగిరి కావచ్చు, రాయలసీమ జిల్లాలో కావచ్చు, అన్ని నియోజకవర్గాల్లో సాంప్రదాయ మత్స్యకారులకు సీట్లు కేటాయించాలి. వాళ్ళ గెలుపు కూడా ఈ రాజకీయ పార్టీలు కృషి చేయాలి. అట్లా కాకుండా మీకు మేము ఇచ్చాము, ఇచ్చిందే తీసుకోండి అని చెప్పి ధోరణితో వ్యవహరిస్తే ఈ రాజకీయ పార్టీలకి రాబోయే ఎలక్షన్లో తగిన బుద్ధి కూడా చెప్తాము. ఇప్పటికైనా ఈ రాజకీయ పార్టీలు గుర్తించాలా. మత్స్యకారులు ఓట్లు వేసి మత్స్యకారుల ఓట్లు గత మనం 4 దశాబ్దాలు చూస్తున్నాం. మత్స్యకార సామాజిక వర్గం, బీసీలో ఉన్న మత్స్యకార సామాజిక వర్గం 14 సామాజిక వర్గాలు ఎటువైపు చూస్తే ప్రభుత్వం గెలిపోవటం అటువైపు చూస్తున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి నుంచి కావచ్చు, మత్స్యకారులు ఎటువైపు తిరిగితే
అటువైపు ప్రభుత్వాలు కూడా ఏర్పడినాయని కూడా ఈ దృష్టికి మేము తీసుకొస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు పెద్దలు మోపుదేవి వెంకటరమణ గారికి టికెట్ ఇవ్వకపోవడం అనేది మమ్మల్ని చాలా కలత వేసింది. ఇప్పుడు కూడా మేము రాష్ట్రంలో పలు రకాలుగా మేము ధర్నాలు, నిరసనలు, అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇప్పుడు కూడా ప్రభుత్వం పునరాలోచన చేసి ఎవరైతే టికెట్లు నిరాకరించారో అక్కడ మళ్ళీ రేపల్లి నియోజకవర్గంగా మోపుదేవి వెంకటరావు గారిని కొనసాగించాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజయపూర్వకంగా మేము కోరుతున్నాము. ఇప్పటికే వెంకటరమణ గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంత న్యాయం చేశారు. కానీ ఇప్పుడు ఇచ్చిన సీటుని నిరాకరించడం అనేది మత్స్యకార సామాజిక వర్గం అది మనం జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి ఒక చేత్తో ఇస్తూనే ఇంకో చేత్తో నిరాకరించడం అనేది కూడా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా మోపుదేవి వెంకటరమణ గారికి రేపల్లి నియోజకవర్గంగా వైసీపీ నియోజకవర్గంగా అక్కడ ప్రకటించి ఆయన మళ్ళీ వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించాలని చెప్పి చెప్తున్నాము. అలాగే మేము ఆయన గెలుపు కోసం సాంప్రదాయ మత్స్యకార కులాలకు ఆయన గెలుపు కోసం కూడా మేము అఫీసులో పాటు చేస్తాము. అట్లాగే మిగతా రాజకీయ పార్టీలు కూడా సాంప్రదాయ మత్స్యకార కులాలన్నింటిలో కూడా అభ్యర్థులు మీరు ప్రకటించి మీరు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి అట్లా న్యాయం చేసినట్లా మేము మా అభ్యర్థులు మేము గెలిపించుకుని మేము ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము.